హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక టైలరింగ్ టిప్ అయితే చెప్తాను. ఇప్పుడు నెక్ నేను తిప్పేస్తున్నానండి. ఎలాంటి క్యాన్వాస్ వాడట్లేదనమాట. అంటే నేను క్యాన్వాస్ అనేది నేను తీసుకున్న అమౌంట్ని బట్టి ఫినిషింగ్ వస్తుందండి. వీళ్ళు అంత అమౌంట్ ఇవ్వనన్నారు. కస్టమర్స్ ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఒప్పుకున్నానమాట. సో నెక్ని ఏంటంటే ఇలాగ దీని మీద ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకుంటే నెక్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఏమాత్రం డిఫరెన్స్ ఏమీ రాదు. సో క్యాన్వాస్ వేసుకుంటే ఏంటంటే అలా స్టిఫ్గా నిలబడి ఉంటుందన్నమాట. కానీ మనకి ఛార్జెస్ అనేవి ఎక్కువ తీసుకున్నప్పుడు అలాంటి ఫినిషింగ్ ఇవ్వాలి. నేనైతే అలాగే చేస్తానండి. సో ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ వచ్చేసి రౌండ్ వచ్చేసి కింద వీ షేప్ ఇచ్చాను. ఇప్పుడు పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలాంటి పైపింగ్ ఏమీ వద్దని చెప్పారు. అందుకని చెప్పేసి నెక్ తిప్పేస్తున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి వీ షేప్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా ఇక్కడ ముడతలు రాకుండా చూసుకోండి. ఇలా వీ షేప్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఇలాగ పాదం నుంచి డిఫరెన్స్ తోటి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ వీ షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. నెక్ పని అయిపోతుంది. అయితే మిగతాదంతా కూడా ఎలా జాయిన్ చేయాలి అనేదే మనకి ఇబ్బంది అండి. డ్రెస్సులు కానీ టాప్లు కానీ కుట్టేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా. బ్లౌజ్ అంటే 1 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. సో ఈజీగా మనకి మిషన్ మీద కుట్టేయచ్చు అనమాట లైనింగ్ అనేది. కానీ ఈ పెద్ద పెద్దవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే గమ్ముతో జాయిన్ చేసేసుకోవాలి. ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చెప్తాను అవి. నేను బ్యాక్ పార్ట్ కూడా అలాగే జాయిన్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశానండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ని ఎలా చేయాలి ఏంటని చెప్తాను. ఇలాగా క్రాస్గా ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి. ఇలా కొద్దిగా లోపల ఉన్న ఏమన్నా క్లాత్ లోపలికి వెళ్ళిపోతే ఫినిషింగ్ మిస్ అవ్వకుండా ఉండటానికి నీట్గా స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి. నీట్గా సదురుకుని స్టిచ్ వేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు పక్క నుంచి ఇంకో స్టిచ్ వేద్దాం. అప్పుడు ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, వీ షేప్ ఇవ్వాలి. కింద ఇలా తిప్పుకుని మళ్ళీ స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. సో అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఐరన్ చేస్తే లుక్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం జాయిన్ చేయాలి కదా. మిషన్ మీద అయితే మనకి ముడతలు కానీ లేకపోతే సరిగ్గా అడ్జస్ట్మెంట్ అనేది అవ్వదనమాట. నేను చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను నీట్గా సదిరేసానండి. ఇలాగా మనం ఎలాగైతే లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ పెడతామో అలా నీట్గా సదిరేసుకుని ఉంచుకుని మనం గమ్ముతో జాయిన్ చేసుకుని హ్యాండ్ తోటి ప్రెస్ చేయాలన్నమాట. హ్యాండ్స్ తోటి ప్రెస్ చేసామనుకోండి ఒక 5 నిమిషాలకి ఆరిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా సదిరేసుకోండి. సదిరేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఇక చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టండి. ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే మనకు ఒక 5 నిమిషాలకు ఆరిపోతుంది. అప్పుడు మనకి కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా. సో ఇంక తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, నీట్గా ఇలా సదిరేసుకోండి. ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా సదిరేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి, ప్రెస్ చేయండి అక్కడ. తర్వాత ఇటు సైడు ఇక్కడ ఐరన్ చేస్తే సెట్ అయిపోతుందండి. మనం ఇంకా నెక్ దగ్గర ఐరన్ చేయలేదు కదా, అందుకని. మళ్ళీ ఇటు కూడా అంతే, ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇక్కడ ఇలా టక్స్ పెట్టేసుకుని ఇక్కడ కూడా చేతితోటి ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. సో ఒక 5 నిమిషాలు ఆగిపోయిన తర్వాత మొత్తం ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మన ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇలాగా నీట్గా పెట్టేసుకుని
ఇలా ప్రెస్ చేసేసేయండి. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కూడా ఇలా చేసుకున్నారంటే ఫినిషింగ్ బాగుంటుంది.